ఈ వీడియోలో ఆల్జిబ్రాకు సంబంధించినటువంటి అతి ముఖ్యమైన ఫార్ములాను ఇక్కడ మీకు వివరిస్తాను. ఇవి చాలా చాలా ఇంపార్టెంట్ అయినటువంటి సూత్రాలు. వీటిని లాస్ ఆఫ్ ఎక్స్పోనెంట్ ఆల్జిబ్రా ఫార్ములా అంటారు. ఇక్కడ చూడండి, ఫార్ములా 1 p to the power of m into p to the power of n is equal to p to the power of m plus n. చూసారా, ఇక్కడ సేమ్ వాల్యూ ఉండి ఘాతాలలో వేరు వేరు వాల్యూస్ అంటే వేరు వేరు విలువలు కలిగిన నంబర్ ఉన్నప్పుడు దీనికి సూత్రం ఈక్వల్ టు p to the power of m plus n. ఉదాహరణకు ఇక్కడ 6 ఘాతము 3 అంటే 6 క్యూబ్ ఆఫ్ అంటే బ్రాకెట్ని ఆఫ్ అంటాము 6 స్క్వేర్ 6 స్క్వేర్ ఇలా అనుకోండి. ఇక్కడ ఈ రెండు నెంబర్లు కూడా సేమ్, ఇక్కడ 6 ఉంది, ఇక్కడ 6 ఉంది. ఇక్కడ ఇది బ్రాకెట్ క్లోజ్ అంటే ఇది ఆఫ్ అంటే ఇంటూ అని గుణించుకుంటున్నాయని అర్థము. సో ఇక్కడ ఘాతం 3 ఉంది, ఇక్కడ ఘాతం 2 ఉంది. సరేనా? ఇప్పుడు 6 క్యూబ్ ఇంటూ 6 స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఎంత వస్తుంది? అప్పుడు ఈ సూత్రం ప్రకారంగా p to the power of m into p to the power of n is equal to p to the power of m plus n. ఈ సూత్రం ఆధారంగా 6 to the power of 3 plus 2 is equal to 6 to the power of 5. ఓకే, ఇక్కడ 6 ఘాతము 3 ప్లస్ 2, దీన్ని సమ్ చేస్తే 6 ఘాతము 5, 6 to the power of 5. ఇది దీనికి అర్థము. ఇక రెండవ సూత్రము, ఇది రాసుకోండి, మీకు చాలా చాలా ఇంపార్టెంట్. అనేక ఎగ్జామ్లలో అర్థమెటిక్ కానీ క్వాంటిటివ్ ఆప్టిట్యూడ్స్ రీజనింగ్ ఇటువంటి సందర్భాలలో మీకు ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు అంటే ఈ యొక్క మోడల్ ప్రాబ్లం వచ్చినప్పుడు ఈ సూత్రాన్ని అనుసరించి మీరు సాల్వ్ చేయాలి. ఇప్పుడు రెండవ సూత్రం p q to the power of m is equal to ఎంత? ఇప్పుడు ఇలా ఇస్తారు. ఇలా ఇచ్చినప్పుడు p to the power of m p to the power of n, ఇది హోల్ ఇచ్చాడు కదా, హోల్ బ్రాకెట్ m ఇచ్చినప్పుడు మనం ఇలా విడగొట్టచ్చు. p to the power of m p to the power of n. ఉదాహరణకు ఇక్కడ చూడండి, 4,2 m ఇలా ఉందనుకోండి, లేదా 4 into హోల్ టు ద పవర్ ఆఫ్ m ఇలా ఉన్నప్పుడు m అంటే ఇక్కడ ఏదైనా ఒక నెంబర్ అనేది ఇద్దాము. సో ఇక్కడ 5 ఇద్దాం. ఓకే, 4 into 2 హోల్ బ్రాకెట్ టు ద పవర్ ఆఫ్ 5. దీన్ని ఎలా రాస్తారు? 4 to the power of 5 into 2 to the power of 5. ఈ విధంగా దీన్ని రాస్తారు. ఈ బ్రాకెట్ క్లోజ్ చేసామంటే ఇది హోల్, రెండిటికి ఈ ఘాతం అనేది వర్తిస్తుంది, ఈ పవర్ అనేది రెండిటికి వర్తిస్తుంది. ఈ రెండు ఫార్ములాను నోట్ చేయండి. ఓకే, తర్వాత ఇంకొక సూత్రాన్ని మీకు వివరిస్తాను. ఇప్పుడు ఫస్ట్ది p to the power of m p to the power of n లేదా p to the power of m into p to the power of n is equal to p to the power of m plus n. దీనికి ఇక్కడ
ఎగ్జాంపుల్ ఇచ్చాను. తర్వాత p ఇంటూ q టు ద పవర్ ఆఫ్ m అంటే pq టు ద పవర్ ఆఫ్ m ఈజ్ ఈక్వల్ టు p టు ద పవర్ ఆఫ్ m ఇంటూ p టు ద పవర్ ఆఫ్ n. ఇక్కడ ఇంటూ ఉంటుందని అర్థం. ఈ రెండింటిని రాసుకోండి. మరొక సూత్రాన్ని, మీకు ఇంపార్టెంట్ సూత్రాన్ని వివరిస్తాను. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. p టు ద పవర్ ఆఫ్ m బ్రాకెట్ క్లోజ్ టు పవర్ ఆఫ్ n. p టు ద పవర్ ఆఫ్ m bracket close power of n is equal to p to the power of m n. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, ఉదాహరణకు 5 టు ద పవర్ ఆఫ్ 3 లేదా 5 క్యూబ్ హోల్ బ్రాకెట్ 4 ఇచ్చారనుకుందాం. ఇప్పుడు ఏమవుతుంది? ఈజ్ ఈక్వల్ టు 5 టు ద పవర్ ఆఫ్ 4 ఇంటూ 3 ఈజ్ ఈక్వల్ టు 5 టు ద పవర్ ఆఫ్ 4 ఇంటూ 3 ఎంత? 12. 4 మూల 12. 5 టు ద పవర్ ఆఫ్ 12. ఈ విధంగా సాల్వ్ చేయాలి. సూత్రం p టు ద పవర్ ఆఫ్ m bracket close to the power of ఘాతం n is equal to p to the power of m n. దీనికి ఇక్కడ ఎగ్జాంపుల్ ఇచ్చాము. దీనిని నోట్ చేసుకోండి. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అయినటువంటి సూత్రాలు. అలాగే మరొక సూత్రాన్ని చెప్తాను, నోట్ చేసుకోండి. ఇప్పుడు 4వ సూత్రం a టు ద పవర్ ఆఫ్ 0 ఈజ్ ఈక్వల్ టు 1. ఏంటి? ఏదైనా ఒక సంఖ్య అనుకోండి. ఏదైనా ఒక సంఖ్య అంటే ఫర్ ఎగ్జాంపుల్కి 7 టు ద పవర్ ఆఫ్ 0 అన్నప్పుడు దాని విలువ 1. అంటే ఎనీథింగ్ టు ద పవర్ ఆఫ్ 0 ఈజ్ ఈక్వల్ టు 1. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. ఏ నెంబర్ అన్నా ఇచ్చి దానికి ఘాతం 0 అంటే పవర్ 0 ఇచ్చినారనుకో, అది ఏ నెంబర్ అయినా కావచ్చు, దాని విలువ 1. ఇది మర్చిపోకండి, ఇది చాలా ఇంపార్టెంట్. అలాగే రెండవది a టు ద పవర్ ఆఫ్ m. 5వ సూత్రం, 5వ ఫార్ములా. ఇది 5వ ఫార్ములా. a టు ద పవర్ ఆఫ్ m డివైడెడ్ బై a టు ద పవర్ ఆఫ్ n. దీనికి ఈజ్ ఈక్వల్ టు a టు ద పవర్ ఆఫ్ m మైనస్ n. m మైనస్ n. ఎప్పుడు m వాల్యూ అనేది n వాల్యూ కన్నా కూడా పెద్దదైనప్పుడు a టు ద పవర్ ఆఫ్ m మైనస్ n. ఇఫ్ m ఈజ్ గ్రేటర్ దెన్ n, ఆ సిచ్యువేషన్లో a టు ద పవర్ ఆఫ్ m మైనస్ n. ఇది గుర్తుపెట్టుకోండి. సో దీనికి ఒక ఉదాహరణ ఇక్కడ చూడండి. ఈ నెంబర్ అనేది కామన్గా ఉంటుంది, a అనేది. ఇక్కడ ఘాతంలో నెంబర్లు అనేది మారుతాయి. ఉదాహరణకు 7 టు ద పవర్ ఆఫ్ 5, 7 టు ద పవర్ ఆఫ్ 4 అనుకుందాం. ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది? 7 టు ద పవర్ ఆఫ్ 5 మైనస్ 4. 7 టు ద పవర్ ఆఫ్ 5 మైనస్ 4 ఈజ్ ఈక్వల్ టు 7 టు ద పవర్ ఆఫ్ 1. ఇది ఆన్సర్. ఈ విధంగా దీన్ని సాల్వ్ చేయాలి. ఈ రెండు చాలా కన్ఫ్యూజ్గా ఉంటాయి. అనేక కాంపిటేటివ్ ఎగ్జామ్లలోను, అకాడమిక్ ఎగ్జామ్లలోను అర్థమెటిక్ సంబంధించినటువంటి లెక్కలు ప్రశ్నలు అడిగినప్పుడు
మనకు ఆ ప్రశ్నలు సాల్వ్ చేయాలి అంటే ఈ యొక్క అర్థమెటిక్ ఫండమెంటల్ ఫార్ములాస్ మనకు తెలిసి ఉండాలి. ఈ ఫండమెంటల్ ఫార్ములా అనేటివి చాలా చాలా ఇంపార్టెంట్. ఎప్పుడైతే మనకు ఫండమెంటల్ సూత్రాలు బాగా తెలిసి ఉంటే ఆ యొక్క దీనికి సంబంధించిన లెక్కలను దీనికి సంబంధించిన ప్రాబ్లమ్స్ను ఈజీగా సాల్వ్ చేయగలము. సో ఏ టు ద పవర్ ఆఫ్ 0 ఈజ్ ఈక్వల్ టు అంటే ఏ నెంబర్ అయినా దాని ఘాతం 0 ఉందంటే దాని ఈక్వల్ టు 1. అలాగే ఏ టు ద పవర్ ఆఫ్ m డివైడెడ్ బై ఏ టు ద పవర్ ఆఫ్ n, ఈ రెండు కూడా ఒకే సంఖ్య చూడండి ఏ. సో ఏ అనేది కామన్, ఇక్కడ m n అనేది డిఫరెంట్ నెంబర్లు. దీనికి ఆన్సర్ ఏ టు ద పవర్ ఆఫ్ m మైనస్ n. ఇక్కడ ఉదాహరణ కూడా మీకు చెప్పాను. ఏం చెప్పాము? 7 to the power of 5 divided by 7 to the power of 4. So 7 to the power of 5 minus 4 is equal to 7 to the power of 1. ఇది ఫార్ములా. దీనిని నోట్ చేసుకోండి. మరొక ఇంపార్టెంట్ ఫార్ములా మీకు వివరిస్తాను. అలాగే 1/(x)